ప్రజలకు నా నమస్కారాలు. ఊర్లో అభివృద్ధి చెందాలంటే మనము మీ విలువైన ఓటు ఆ మంచి అభ్యర్థికి వేసి ఎన్నుకోవడం వల్లనే మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది. మేము పదవిలో ఉండకుండానే మేము గ్రామానికి చాలా అభివృద్ధి తీసుకొచ్చినాము. కాంగ్రెస్ నుండి 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ తరపు నుంచే ఉన్నాము. ఈ 10 ఇయర్స్లో టీఆర్ఎస్ ఉండి మా ఊరికి ఏ అభివృద్ధి తీసుకురాలేదు. కాంగ్రెస్ కనీసం మేము పదవిలో ఉండకుండా కూడా కాంగ్రెస్ తరపు నుంచి 10 ఇండ్లు తీసుకొచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు. రోడ్లు మొత్తం సీసీ రోడ్స్ వేసేసినాము. అంగన్వాడీ బిల్డింగ్ కూడా తీసుకొచ్చినాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు ముదిరాజ్ భవన్ బిల్డింగ్ శాంక్షన్ కూడా తీసుకురాబోతున్నాం. మా విలేజ్లో వచ్చేసి శివాలయం లేదు, పక్క ఊరికి శివాలయంకి వెళ్తున్నాము. మా ఊర్ల తరపు నుంచి శివాలయం కట్టుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని మేము అభివృద్ధి చేయాలని దానికోసం మేము ఇప్పుడు నేను సర్పంచ్ అభ్యర్థిగా నించున్నాను. ఎస్సీ కమిటీ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి మేము కాంగ్రెస్ తరపు నుంచి అభివృద్ధి చాలానే చేశాము. ఇప్పటి వరకు వాళ్ళు 10 ఇయర్స్లో చేయలేని మేము 5 సంవత్సరాల్లోనే మేము అభివృద్ధి చేసినాం, ఏ పదవి లేకుండా. ఇప్పుడు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. బీసీ మహిళగా నేను ఈ జమల్పూర్ గ్రామం నుంచి సంధ్యారాణి అనే అభ్యర్థిని నేను నించున్నాను సర్పంచ్కి. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను బ్యాట్ గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించగలరని, ఇంకా మన ఊరికి మనం చాలా అభివృద్ధి చేసుకోగలుగుతామని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు మేము అసలు ఎప్పుడు వెళ్ళినా మా మాట కాదన్నది. అసలు మా పైన ఎంత నమ్మకం ఉంచుకుందో మేము కూడా తన పైన అంతే నమ్మకం ఉంచుకొని తనని ఎమ్మెల్యేగా గెలిపించినాము. గెలిపించిన తర్వాత మేము అసలు సర్పంచ్ పదవిలో లేము అసలు. అయినా కూడా మేము ఏ అభివృద్ధి కోసం ఏది అడిగినా కనీసం ఆ వర్క్ ఖచ్చితంగా మా ఇంటి దాకా కాదు, మా ఊరు దాకా వచ్చి ప్రతి ఒక్కరికి నిరూపించి చూపించినాం ఏందనేది. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మొట్టమొదటిగా చేసే పని? నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మొట్టమొదటిగా మా ఊర్లో శివాలయము అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా శివాలయం కట్టించుకోవాలని మా ఊరు ప్రజలందరూ కోరిక అది. తర్వాత సెకండ్ వచ్చేసి ముదిరాజ్ భవన్, థర్డ్ వచ్చేసి ఎస్సీ భవన్. ఇవి 3 మాత్రం ఖచ్చితంగా. తర్వాత ఇంకొక విషయం, మా ఊర్లో సీసీ రోడ్స్ వేసినాం కానీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అది లేని వల్ల మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వచ్చి సీసీ రోడ్ను ఖరాబ్ చేస్తున్నాయి. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అభివృద్ధి చేసుకోవాలని మేము పర్ణికారెడ్డిని కోరుతున్నాం. మేనిఫెస్టో ఉందా సెపరేట్ మన గ్రామానికి? ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా మేము గెలుస్తామో లేదో కూడా తెలియదు, కానీ మా ఊరిని ఎంత అభివృద్ధి చేసుకోవాలో అంత అభివృద్ధి చేసుకోవాలని మేమందరం కట్టుకొని చెప్తున్నాం. మహిళ అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళ మాట కూడా అదే మాట, వాళ్ళ మాటే నా మాట. చాలా మంచిగా సహకరిస్తారు వాళ్ళు. నేను ఏం చెప్పినా సరే కాదన్నారు అస్సలు. వాళ్ళు గౌరవించి నాకు ఓటు వేసి గెలిపిస్తామని వాళ్ళు మాట ఇచ్చినందుకే నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నేను నించున్నాను. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.